శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మన ముందు విశ్వ వెంకట్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, ఇది మీరు హాస్పిటల్లో విశ్వ వెంకట్ గారు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో, అడ్మిట్ అయ్యారో, అప్పటి నుంచి మీరు ఆయనతోనే ఉన్నారు. సో అప్పుడు ఏ విధంగా ఉండే ట్రీట్మెంట్ ప్యూర్ అవుతుంది అనేసి అన్నారు కదా, సడన్గా ఏమైంది, ఇలా ఎందుకు అయిపోయారు? ఫస్ట్ ఆర్బీఎం హాస్పిటల్ అడ్మిట్ చేశాం కదా బోడుపల్లిలో 29th జూన్ సండే రోజు. అప్పుడు చాలా వర్స్ట్ కండిషన్లో ఉండే. అడ్మిట్ అయినాక 3 days అసలు కాన్షియస్లో లేడు. 3 days తర్వాత స్లోగా కాన్షియస్లోకి వచ్చాడు. అందరితో మాట్లాడాడు, మీడియా ముందు కూడా మాట్లాడి అందరు ఛానల్ని పిలిచి మాట్లాడారు. రికవర్ అవుతుండగా మళ్ళీ సడన్గా ఆ రోజు ఈవినింగ్ వరకు బాగానే ఉంది. ఈవినింగ్ చందనార్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. బాగా మాకు తెలిసిన వాళ్ళ హాస్పిటల్. లాస్ట్ టైం అక్కడ బాగా రికవర్ అయ్యాడు. అందుకని ఆ నమ్మకంతో అక్కడ షిఫ్ట్ చేసినాక వాళ్ళు ఏమంటే డోసేజ్ ఎక్కువ అయిపోయింది, చాలా బాడీ అంతా పాయిజన్ ఇది అయిపోయింది, అయినా వీళ్ళు ట్రై అవర్ బెస్ట్ అని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 1 dayకే లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది. లివర్ ఫెయిల్యూర్ అని వచ్చి చెప్పారు. అప్ టు డేట్ ఎవ్రీ 1 hour ఈ రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇంకో ట్రై చేసుకుంటూ ఇంకో 2 days ట్రై చేసినాక మళ్ళీ లంగ్ ఇన్ఫెక్షన్ అయింది, లివర్లో జాండీస్ వచ్చినాయి. అట్లా మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంది. డయాలసిస్ చేస్తున్నా కూడా 100% ప్యూర్గా బ్లడ్ ప్యూరిఫై కాకుండా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యి అట్ లాస్ట్ నేను నైట్ 9:30కి చనిపోయాను. అంటే మాట్లాడినాక సెట్ అవుతానేసి కూడా చాలామంది చెప్పారు. మీరు మన రాజకీయ నాయకులు కూడా స్పందించారు, మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే అయినా కూడా అంటే డాక్టర్లు ఏమన్నా ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వలేదు అనుకోవచ్చు. ట్రీట్మెంట్ బాగానే ఉంది, కానీ డయాలసిస్లో బ్లడ్ ఇంప్యూరిటీ తగ్గించలేకపోయారు. కంప్లీట్గా అడ్వాన్స్ అయిపోయింది. అయిపోయి అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్. అంటే రికవర్ అయితే అప్పుడు డోనర్ కోసం చూద్దాం అనుకున్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అనుకున్నారు, కానీ రికవర్ కాలేకపోయింది. అంటే మా ఆల్రెడీ కొన్ని ఛానల్స్ డోనర్ దొరికారని చెప్పేసి కూడా వచ్చినాయి. మరి అంతా అవాస్తవం. డోనర్ ఇంకా దొరకలేదు. ఆరోగ్యం కుదుట పడితే డోనర్ దొరికితే మేము డోనర్కి ఆపరేషన్ ఖర్చులు, మళ్ళీ పోస్ట్ ఆపరేషన్ ఖర్చులన్నీ చేస్తామని ప్రభుత్వం నుంచి చెప్పారు. అంటే ఒకవేళ 3 days తర్వాత లేచారు కదా, మీతో మాట్లాడారు. సో అప్పుడు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? బాగానే ఉన్నాను అని మీడియా మిత్రులతో కూడా మాట్లాడారు. బాగున్నాను, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను ఇట్లా అన్నారు, మాట్లాడారు. ఇప్పుడు బాగుంది అన్నారు. ఆయనకు నమ్మకం వచ్చింది, మాకు కూడా నమ్మకం వచ్చింది. అప్పుడే రికవర్ అయిపోతాడులే, ఇంకా 1-2 daysలో తర్వాత కిడ్నీ డోనర్ కోసం ప్రయత్నం చేసి అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మేము డిశ్చార్జ్ చేసే రోజు బాగా డల్ అయిపోతూ వచ్చాడు. డిశ్చార్జ్ చేసుకొని అక్కడ చందనార్ హాస్పిటల్, పిఆర్కే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వెళ్ళగానే అక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి అన్కాన్షియస్. అంటే ఈ హాస్పిటల్ నుంచి మీరు షిఫ్ట్ చేశారా, లేకుంటే వాళ్ళే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి? ఇక్కడేమో 4 lakhs వరకు అయింది, అక్కడేమో వాళ్ళు కంప్లీట్గా మేము ఫ్రీగా చేస్తామన్నారు. తనకు కూడా ఆర్థికంగా అంత సపోర్ట్గా లేదు. అందరూ డొనేషన్స్ ఇస్తేనే పుల్అప్ చేసుకున్నారు. సో అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ కదా. ప్లస్ అంతకుముందు అక్కడ 1 month ఉంటే వాళ్ళు బాగా చూసుకొని కంప్లీట్గా రికవరీ చేసి పంపించారు. అప్పుడు ఈ సోదరుడు కూడా వచ్చాడు అక్కడికి. ఆ నమ్మకంతో అక్కడికి వెళ్ళాడు. అంటే ఎప్పుడైతే కాన్షియస్లోకి వచ్చారో అప్పుడు గుర్తుపెట్టారా ఇంట్లో వాళ్ళని కానీ ఫ్రెండ్స్ని? అందరినీ గుర్తుపట్టాడు, నాతోని, మీడియా మిత్రులతోని. మళ్ళీ ఫ్రెండ్ నవీన్ అని వచ్చాడు, ఆర్టిస్ట్. మళ్ళీ ఆనంద్ అని ఆర్టిస్ట్ వచ్చాడు. అందరితో మాట్లాడాడు. ఒక more than 1 hour బాగానే మాట్లాడి ఉన్నాడు. తర్వాత మళ్ళీ సెడేటివ్ ఇచ్చుకుంటూ డయాలసిస్ చేసేటప్పుడు స్లోగా మళ్ళీ డౌన్ అవ్వటం ఇప్పటివరకు అంతే. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్? ఇది చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితుడు. నాకు ఇతనికి బాల్య స్నేహితుడు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. వెళ్ళామండి, హాస్పిటల్కి వెళ్ళాము. రెస్పాన్స్ ఇచ్చాడు. వాళ్ళు ఇట్లా చూపెట్టాడు, బాగున్నావు అంటే ఇట్లా అన్నాడు. దాని తర్వాత ఏం లేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమైనా గుర్తుపట్టి మాట్లాడాలంటే ఏమైనా చేశారా? గుర్తుపట్టాడు. ఆ ఫాదర్ అన్నాడు, గుర్తుపట్టి బాగున్నారా అంటే ఇట్లా అన్నాడు, అంతే. దాని తర్వాత ఏం మాట్లాడాడు. అంటే నాకు ఈ హెల్త్ ఇష్యూ అనేది ఎప్పటి నుంచి ఉంటే ఎట్లా? హెల్త్ ఇష్యూ అంటే ఒక 4-5 years నుంచి ఉండే. అంటే బాగానే ఉండే, ఓకే బాగానే ఉండే, జర వీక్నెస్ అయిపోయింది. ఇప్పుడు మీది ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్? 40 years అయిపోయింది. 40-45 years ఫ్రెండ్షిప్ మాది. ఈయన, నేను, ఇంకొక 2 ఉన్నారు. ఇప్పుడు వస్తాడు ఆయన కూడా.